బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. నేడు విచారణకు రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ హాజరు కానున్నారు. అఫిడవిట్ పై క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది కమిషన్. కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. నేడు విచారణకు రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ హాజరు కానున్నారు. అఫిడవిట్ పై క్రాస్ ఎగ్జామినేషన్ కమిషన్ చేయనుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. నేడు విచారణకు రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ హాజరు కానున్నారు. అఫిడవిట్ పై క్రాస్ ఎగ్జామినేషన్ కమిషన్ చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు రిటైర్డ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ క్రాస్ ఎగ్జామినేషన్ చేసే విధంగా పిలిచినట్లుగా తెలుస్తుంది కాళేశ్వరం కమిషన్ ఆఫీసర్స్. సో డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం కమిషన్ విచారణ వేగవంతం చేసింది, తుదిదశకు చేరిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అఫిడవిట్లు సమర్పించారో వారందరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. ఇప్పటికే నిన్న విద్యుత్ జేఏసీ సంబంధించినటువంటి రఘును కూడా విచారించింది. అయితే ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ తోటి లక్ష్మీనారాయణ విచారణ గురించింది. అయితే లక్ష్మీనారాయణ ఈ రోజు అటెండ్ అవుతారా కారని కూడా సస్పెన్స్ ఉంది. అనారోగ్య కారణాలతో అటెండ్ కాలేనని చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ ఆయన కమిషన్ ఇచ్చిన సమయంలోపు అటెండ్ అయితే కనుక ఆయన అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలను కమిషన్ విచారించే అవకాశం ఉంది. విద్యుత్ జేఏసీ రఘును విచారించిన కమిషన్ పలు ప్రశ్నలు సంధించింది. అయినా మీకేం సంబంధం ఇది కాళేశ్వరం తోటి మీ సబ్జెక్టు, మీరు విద్యుత్ జేఏసీ ఉద్యోగి కదా అని చెప్పి నేరుగా ప్రశ్నించింది. మీరు ఈ సమాచారం ఎక్కడి నుండి సేకరించారని కూడా కమిషన్ ప్రశ్నించింది. సో ఆయన ఆన్లైన్ ద్వారా క్షేత్రస్థాయిలో నాకు తెలిసిన విషయాల ద్వారా సేకరించానని చెప్పడంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షలతోటి అఫిడవిట్లు దాఖలు చేయరాదని చెప్పి సూచించిన పరిస్థితి కనిపించింది. అయితే లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఇంజనీర్ కావడంతో ఆయన ఏదైతే అఫిడవిట్ సమర్పించారో దాన్ని బేస్ చేసుకుని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని భావిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ పరిశీలిస్తే ఫీల్డ్ కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన వారికి సంబంధించి ఇంజనీర్లు కావచ్చు, ఇటు అధికారులను కావచ్చు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. వారి అఫిడవిట్లను నేరుగా ప్రశ్నించింది. దీనికి సంబంధం లేని వారు ఎవరైతే అఫిడవిట్ సమర్పించారో వారిని మందలించినదిగానే భావించవచ్చు. ఎందుకంటే మీకు అంటే ఈ కాళేశ్వరం వాళ్ళ వ్యక్తిగత అజెండా ద్వారానే వ్యక్తిగత కక్షతోటే ఇలా మీరు సమర్పించారు, మీకు ఆధారం ఎక్కడ అనేది కమిషన్ నేరుగా ప్రశ్నిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొంతమంది ఎవరైతే అఫిడవిట్లు సమర్పించారో వాళ్ళు ఆ కమిషన్ ముందు రావడానికి కూడా వెనుకాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కమిషన్ విచారణ మాత్రం తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో ఎవరైతే అఫిడవిట్లు సమర్పించారో వారందరినీ ఈ నెలాఖరు వరకు కంప్లీట్ చేయాలని చెప్పి భావిస్తుంది. ఆ తర్వాత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పైన విచారణ చేయాలని చెప్పి అయితే భావిస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఎప్పటిలోగా రిపోర్ట్ తయారయ్యే అవకాశం ఉంది? ప్రభుత్వానికి సబ్మిట్ చేయడానికి పొలిటికల్ లీడర్స్ ని విచారణకి పిలిచే అవకాశం కనిపిస్తూ ఉందా శ్రీకాంత్ మీరు చెప్పినట్లు? ఎగ్జాక్ట్ ఇప్పటికే 3-4 సార్లు ఈ కమిషన్ కి సంబంధించి గడువు పొడిగిస్తూ వస్తుంది. గత సంవత్సరం ఏర్పడిన ఈ కమిషన్ 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండగా ఇది పూర్తి కాలేదు. అయితే పూర్తి స్థాయిలో ఫీల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ కమిషన్ రిపోర్ట్ ఇస్తామని చెప్పి పీసీ ఘోష్ పలుమార్లు చెప్పారు. అయితే ఫిబ్రవరి చివరికి కానీ మార్చిలో కానీ ఖచ్చితంగా కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూనే దానికి అదేవిధంగా రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నివేదికల వారికి ఫీల్డ్ ఎంక్వైరీలో ఎవరైతే ఇంజనీర్లు అధికారులు చెప్పిన స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఆ తర్వాత పూర్తి స్థాయిలో చివరిగా పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఎందుకంటే ఇప్పటికి అధికారులు కావచ్చు, ఇంజనీర్లు ఏవైతే పేర్లు పేర్కొన్నారో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కావచ్చు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల ఈ పేర్లు పలుమార్లు పేర్కొన్న పరిస్థితి కనిపించింది. సో వీరికి కూడా కమిషన్ నోటీసులు ఇచ్చి వారి లిఖిత పూర్వకంగా
వారి వివరణ తీసుకున్నట్టు తెలిసింది. ఫైనల్ గా ఫిబ్రవరి చివరికి కానీ మార్చిలో కానీ ఖచ్చితంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.